సహజీవనం చేసి బిడ్డను కానీ ఇప్పుడు రేప్ కేసు పెట్టుడైంది. లివ్ ఇన్ రిలేషన్షిప్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. బంధం విఫలమైనంత మాత్రాన దాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచన. అసలు వీటిని కేసులుగానే పరిగణించొద్దు నా దృష్టిలో. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒక సిఆర్పిఎఫ్ జవాన్ ఆ సిఆర్పిఎఫ్ జవాన్ హైదరాబాద్కి వద్దామని ఒక బస్ స్టాండ్లో నిలబడ్డాడు. అదే బస్ స్టాండ్కు ఒక అమ్మాయి వచ్చింది. ఆ బస్సు వచ్చేంతలా ఇద్దరి మధ్య మాటలు కుదిరినాయి. అక్కడి నుండి బస్ ఎక్కిండ్లు హైదరాబాద్లో దిగిండు. హైదరాబాద్లో దిగే వరకు ఫోన్ నెంబర్లు చేంజ్ చేసుకున్నారు. ఫోన్ నెంబర్లు చేంజ్ చేసుకున్న వాళ్ళు ఓ వన్ బ్యాడ్ డే ఓ దగ్గర కలిసిండు, ఫిజికల్గా కలిసిండు, అయిపోయింది, ఎటోళ్ళు అటు పోయింది. ఇప్పుడు వీడు సిఆర్పిఎఫ్ జవాన్ కదా, నెలకిన్ని డబ్బులు వస్తాయి. ఇక కథం కన్నేసింది, నాది లవ్వు, నన్ను పెళ్లి చేసుకోకపోతే ఇడిచిపెట్టాను అని చెప్తే ఏదో వచ్చినాం, ఇద్దరికి తీట పట్టింది, కలిసినాం, అయిపోయింది. నేనెందుకు పెళ్లి చేసుకుంటా అని వాని మీద రేప్ కేసు పెడితే జైలు పడ్డాడు. కాబట్టి అసలు ఇటువంటి కేసులనే అసలు కేసులే కాదు. సేమ్ మళ్ళీ ఇట్లనే ఇంకోటి, ఒక చిన్న పిల్లగాన్ని, ఇవన్నీ మీకు అక్కడికి వస్తాయి. అబ్బాయిలు పిల్లలు జర శ్రద్ధగా నుర్రి. వాడు ర్యాపిడో కొట్టుకుంటా అంటాడు. ఒక ఆమె ఈ ర్యాపిడోలో తగులుతుంది. రోజు నేను ఇదే టైంకి పోతా, ఇక నువ్వు ఊరికే బుక్ చేసుడేందుకు అని చెప్తుంది ఈమె. అన్ని నువ్వు రోజు ఇదే టైంకి రా, నన్ను తీసుకురా, నువ్వు వేరే బుక్ చేసుడేందుకు, నేను నీకు ఇంత ఇస్తా రోజుకి అని చెప్తే, పాపం ఇటు చదువుకునే పిల్లగాడు, డిగ్రీ పిల్లగాడు, వీళ్ళను బుక్ చేసుకొని తిరుగుడేందుకు అని నెంబర్ తీసుకున్నాడు. ఓ వారం 15 రోజులు అటు ఇటు తిప్పాడు. వన్ బ్యాడ్ డే మళ్ళీ సేమ్ ఈమెకు ఏదో కోరిక కలిగింది, వానితో గడిపింది. ఈడేమో డిగ్రీ, ఆమె 40 సంవత్సరాలు, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని ఎంబడబడ్డాడు. సార్ నాకు నీ మీద లవ్ ఎక్కడిది, ఏదో నా బుద్ధి తక్కువ నీతో కలిసిన ఫిజికల్ కానీ వీడోర్రీని కథను తీసుకపోయి జైలు వేసింది. ఇంకా విచిత్రం ఏంటంటే ములాఖాత్కి వచ్చింది. ములాఖాత్కి వస్తే వాడు అల్లకెళ్ళి ఎవరుతాడు, నువ్వు నన్ను గణపడితే చంపుతాయని. కాబట్టి ఇవి మానుకోవాలి దయచేసి. కొంతమంది, అందరని అనను, కొంతమంది ఇవి మానుకోవాలి. ఒకడిని నమ్మించి, ఒకడిని ప్రేమించి, వాని జీవితం అంతా నాశనం చేసి మళ్ళీ వాని మీదనే కేసులు పెట్టడం, ఇట్లాంటి వాళ్ళలో మగవాళ్ళు కూడా ఉన్నారు. ఆడవాళ్ళే అని అనకూడదు, మగవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఈ మధ్యలో స్త్రీలకు కొన్ని హక్కులు ఉన్నాయి కదా, వాటిని దుర్వినియోగం చేసుకుంటున్నారు కొందరు. ఆల్రెడీ వానితో సహజీవనం చేసి బిడ్డను కానీ రేప్ కేసు పెట్టడం అంటే అని అర్థం పర్థం ఉన్నదా ఇది? సేమ్ ఒక వరంగల్లో ఒక సిఐ, ఒక భర్త చచ్చిపోయిన ఆమె సిఐ తోటి రిలేషన్లో ఉన్నది. కొన్ని రోజులైనాక ఎట్లయినా ఉంచుకున్నోనికి ఎప్పుడైనా బోర్ కొడుతుందా? ఉంచుకున్న ఆమెకు కూడా ఎప్పుడైనా బోర్ కొడుతుంది. ఆ రిలేషనే కాదు, అవి వ్యర్థమైన రిలేషన్లే. ఏం చేసింది, ఇక వీడి దగ్గరికి అత్తలేడని నా బిడ్డ మీద చేసిండని ఫోక్సో పెట్టి పారేసింది. వాని జీవితం ఖండం చేసి పడేసింది కథ. దయచేసి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ రిలేషన్ ఉంటే ఉండండి, నచ్చకపోతే కథం. ఏ ఒక్కరికి నచ్చకపోయినా నచ్చనట్టే అది. ఇద్దరు నచ్చి ఒకటవుతారు, ఇద్దరికి నచ్చుకుంటూనే ఉండాలి. అది ఇద్దరిలో ఎవరికొకరు నచ్చకపోయినా సింపుల్గా విడిచిపెట్టండి. కక్షలు తీసుకోవాలి, జైలు లేపియాలి, సంపియాలి, ఇవన్నీ వ్యర్థమైన ఆలోచనలు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, మరి ఇవి ఆలోచన మార్చుకోవాలి. ఎట్లా కలిసి ఉన్నారో విడిపోయినప్పుడు గట్టిన సంతోషంగా విడిపోవాలి. లివ్ ఇన్ రిలేషన్షిప్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇద్దరి సమ్మతితో ఏర్పరచుకున్న బంధం నుంచి ఒకరు బయటకు వచ్చినంత మాత్రాన అది నేరం కిందకు రాదని స్పష్టం చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడని పార్ట్నర్పై ఆరోపణలు చేస్తూ ఒక మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ బివి నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. లివ్ ఇన్ రిలేషన్షిప్ లైంగిక దాడులకు మధ్య ఉన్న తేడాను ప్రస్తావించారు.
ఈ కేస్ లివ్ ఇన్ రిలేషన్షిప్కు సంబంధించింది. ఆమె పెళ్లి చేసుకోకుండానే సదరు వ్యక్తితో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు అత్యాచారం, దాడి అని ఆరోపిస్తుంది అని న్యాయమూర్తి పేర్కొన్నారు. అమ్మ నాగరత్న గారు, మీకు 2 చేతులు ఎత్తి దానం పెడుతున్నాను తల్లి. ఈ మగవాళ్ళ బాధను మీరైనా అర్థం చేసుకున్నారు. కాబట్టి 100% ఈ తీర్పును ఈ ఒక బెంచ్ మార్క్గా తీసుకోవాలి. బెంచ్ మార్క్గా తీసుకొని అన్ని రాష్ట్రాలలో ఈ తీర్పుని అప్లై చేయాలి. 100% ఇప్పుడు పెళ్లి చేసుకొని నచ్చకపోతే ఎట్లా డైవర్స్ తీసుకుంటారో, సహజీవనం చేసినప్పుడు నచ్చకపోయినప్పుడు విడిపోతారు. ఆ సహజీవనం అనేది చేసేదానికంటే ముందే సహజీవనం చేసే బదులు పెళ్లి చేసుకుంటే అయిపోతుంది. సహజీవనంలో పెళ్లి చేసుకున్నోడే పెళ్ళాన్ని కాదని అటు ఇటు తిరుగుతూ అంటాడు. ఇక సహజీవనానికి ఏమైనా పెద్దగా లైసెన్స్ ఉన్నది, వాని ఇష్టం ఉంటుంది. దాన్ని రేపు కింద పెట్టాలనే దురుద్దేశం పెడితే నడుతుందా? నడవది. నాగరత్న గారు ఖతర్నాకు జడ్జిమెంట్ ఇచ్చిండు. ఖతర్నాక్ జడ్జిమెంట్ ఇచ్చిండు నాగరత్న గారు.